10th, ఇంటర్, డిగ్రీ మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీకు మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మీరైతే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అమెజాన్ వేర్ హౌస్లో జాబ్ వేకెన్సీస్ ఉంటాయని మీకు తెలుసా? అమెజాన్ వేర్ హౌస్ వచ్చేసి శంషాబాద్లో ఉంటుంది. అంటే శంషాబాద్ లోకల్ అడ్రస్లో కాదు, శంషాబాద్ దాటిన తర్వాత 7 కిలోమీటర్స్లో అమెజాన్ వేర్ హౌస్ అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత, ఎయిర్పోర్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే సర్కిల్లో అమెజాన్ వేర్ హౌస్ అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమెజాన్లో పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అమెజాన్లో పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ని మాత్రమే మీకు అందిస్తాను. ఏం ఫ్రాడ్ కాదు, ఏం కాదండి. వీరంతకైతే డైరెక్ట్గా వచ్చి కూడా చూసుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శంషాబాద్లో లొకేట్ అయిన అమెజాన్ కంపెనీలో జాబ్స్ వేకెన్సీ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను షిఫ్ట్స్ గురించి, బస్ గురించి, టైమింగ్స్ గురించి, శాలరీ గురించి, యూనిఫామ్స్ గురించి, ప్రతి ఒక్కటి జాబ్కి మనం వెళ్ళే ముందు నుంచి జాబ్ అయిపోయిన దాకా ఏం జరుగుతుందో దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శంషాబాద్లో కానీ శంషాబాద్ సరౌండింగ్స్లో మీరు ఎవరైనా జాబ్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే ఫుల్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇంటర్వ్యూ అన్న కదా అని ఏదో పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు, పెద్ద పెద్దగా ఉంటుంది ఇంటర్వ్యూ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇంటర్వ్యూ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా డెడ్ ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి శంషాబాద్లో ఉంటుంది. అమెజాన్ ఆఫీస్ శంషాబాద్లో ఒకటి ఉంటుంది. అక్కడే మనకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఆ ఆఫీస్లోనే జరుగుతూ ఉంటాయి. సో మనమైతే ఇంటర్వ్యూ కోసం ఆ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఇదైతే మెయిన్ థింగ్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్, జిరాక్సెస్ కూడా అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు ముందే డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే సబ్మిట్ చేయాలంటే అక్కడ వర్క్ చేసే ప్లేస్లో అయితే మనకి ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఏది ఉన్నా మనం ఇంటర్వ్యూ ఇచ్చిన ఆఫీస్లోనే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతనే జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాకనే మనల్ని వర్క్ ప్లేస్కి అయితే పిలుస్తారు. సో మనం జాయినింగ్ అయ్యే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మనమైతే డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ విషయానికి వచ్చేస్తే ఇంటర్వ్యూలో ఫస్ట్ థింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పుకోండి అనే క్వశ్చన్ అయితే వేస్తారు. దానికి మీరు మీ ఆన్సర్స్ మీరైతే చెప్పాలి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు వచ్చిన ఇంగ్లీష్లో, మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీరైతే అది చెప్పే అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది కదా. అది అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్కి అయితే పంపిస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది అంటే మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనగానే భయపడిపోకండి. ఐఏఎస్ ఎగ్జామ్స్కి, ఐపీఎస్ ఎగ్జామ్స్కి ఉన్నంత రిటర్న్ టెస్ట్ అయితే ఏమి ఉండదు. మీకు నార్మల్గా ఉంటుంది. జస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. అలాంటి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఆయిల్, పారాషూట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉందనుకోండి. ఈ రెండిట్లో ఏది ఎడబుల్ అంటే ఏది తినొచ్చు అనే క్వశ్చన్స్. అట్లాంటి ఇంకోటి చిప్స్ ఉంటాయి. అట్లా కొన్ని అయితే ఇక మీకైతే మీరు ఏ ఆఫీస్కి అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్ళారో ఆ ఆఫీస్లోనే మీకైతే వర్క్ ఎలా ఉంటుంది, మొత్తం వర్క్ గురించి మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు ఆ ఇంటర్వ్యూ తీసుకున్న ఆఫీస్లోనే చెప్పేశారు. మీకు ఒక డెమో కూడా వేస్తారు. అంటే వీడియోని ప్లే చేసి కూడా చూపిస్తారు ఏ వర్క్ ఎలా ఉంటుంది. కొంచెం శాంపుల్గా ఒక 1 మినిట్ ఒక్కొక్క వర్క్ గురించి అయితే మీకు అక్కడే డెమో కూడా వేసి చూపిస్తారు. మీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని అడగవచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు మీకు. అలాగే మీకు బస్సెస్ గురించి కూడా, అంటే ఏ లొకేషన్స్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటుంది, ఏ లొకేషన్కి బస్సెస్ వస్తాయి, బస్సు వస్తే అక్కడ ఏ పాయింట్ దగ్గర మనం బస్సు ఎక్కాలి, ఏ పాయింట్ దగ్గర మనం బస్సు ఆగుతుంది అనేది మొత్తం కూడా అక్కడే మనకు చెప్తారు. మీకు కింద ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలని చెప్పే కదా, అక్కడనే కింద మీకు ఒక మ్యాప్ ఉంటుంది, బస్ మ్యాప్.
అందులో ఏ లొకేషన్స్ నుంచి మనకు బస్సెస్ వస్తాయి, ఎక్కడ పాయింట్స్, బస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి కూడా మొత్తం ఆ మ్యాప్లో మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది. మీరు ఆ మ్యాప్ని ఫోటో తీసుకోవచ్చు, లేదా ఆ మ్యాప్ని మీరు చూసుకోవచ్చు. మీరుండే లొకేషన్లో బస్ వస్తుందా రాదా, మీరుండే లొకేషన్కి బస్ పాయింట్కి ఎంత దూరం ఉంటుంది, అవన్నీ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు, ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మనం ఇంటికి వెళ్ళిపోయాక మనకైతే ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో లేదంటే ఒక్కొక్కసారి 1 డేలో కూడా మనకైతే ఒక కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అంటే అదేముండదు. మనకు ఫస్ట్ రోజే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని చెప్తారు. బట్ ఏ రోజు డ్యూటీకి రావాలి అన్న విషయాన్ని మాత్రం కాల్ చేసి చెప్తారు. మీకు కాల్ చేసి మీరు రేపు నుంచి డ్యూటీకి రండి అని అయితే చెప్తారు. కాల్ చేసినప్పుడే మీకు మార్నింగ్ షిఫ్ట్ రావాలా, నైట్ షిఫ్ట్ రావాలా అనేది మీకు ముందే చెప్పేస్తారు. కాల్లోనే చెప్పేస్తారు. ఎన్ని డేస్ మార్నింగ్ రావాలి, ఎన్ని డేస్ నైట్ షిఫ్ట్ రావాలి. ఒకవేళ మీకు మిమ్మల్ని మార్నింగ్ రమ్మన్నారు అనుకోండి, ఇట్లా మార్నింగ్ రండి, ఇన్ని వీక్స్ రండి అని చెప్తారు. లేదు నైట్ షిఫ్ట్ అనుకోండి, ఇట్లా నైట్ షిఫ్ట్ రండి, మీది నైట్ షిఫ్ట్, ఇన్ని వీక్స్ రండి అని ముందే చెప్పేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్పుడు చెప్పేయచ్చు. లేదా వాళ్ళు చెప్పిన షిఫ్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కూడా మీరు షిఫ్ట్ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. మీకైతే యూనిఫామ్ అనేది అయితే ఉండదు. మీరు నార్మల్ సివిల్ డ్రెస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ షూస్ కంపల్సరీ. అమెజాన్లో మనం డ్యూటీ చేస్తున్నామంటే షూస్ మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీగా మనకి షూస్ అయితే ఉండాలి. షూస్ లేకుండా మాత్రం లోపలికైతే మనల్ని అలో చెయ్యరు. అండ్ గర్ల్స్ అయితే చున్నీస్ అయితే వేసుకోవద్దు. వాళ్ళు యాప్రన్స్ ఇస్తారు, యాప్రన్స్నే వేసుకోవాలి. చున్నీస్ వేసుకొని లొకేషన్స్కి అయితే వెళ్ళకూడదు. కాల్ చేసి రమ్మంటారు అని చెప్పాయి కదా, మనం వెళ్ళిన రోజు నుంచి ఇంకా 2 డేస్, మొత్తం 3 డేస్ మనకైతే ట్రైనింగే ఇస్తారు. ఆ ట్రైనింగ్కి కూడా మనకి శాలరీ అనేది పే చేస్తారు. కానీ మనం వెళ్ళిన ఫస్ట్ డే నుంచి 3 డేస్ మొత్తం మనకి ట్రైనింగ్ ఉంది. 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చాక మనకైతే 3rd రోజు మనకి ఎగ్జామ్ అనేది పెడతారు, రిటన్ టెస్ట్ అనేది పెడతారు. ఈ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందంటే కష్టంగా ఏమి ఉండదు. మీకు ఆ 3 డేస్ ట్రైనింగ్ ఏ టాపిక్స్ పైన అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ గురించి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఎట్లా అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD ఆప్షన్స్ అలానే ఉంటుంది. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇస్తారు. అందులో మీరు కరెక్ట్ ఆన్సర్కి టిక్ పెట్టాలి. వాళ్ళు కరెక్షన్ చేసి మార్క్స్ కూడా ఇస్తారు. మీరు మరీ పూర్గా ఉంటే మళ్ళీ ఒకసారి మీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, యూనిఫామ్ గురించి అయితే చెప్పాను కదా, మీకైతే యూనిఫామ్ అయితే ఇవ్వరు. సివిల్ డ్రెస్లోనే, నార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి. షూస్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా షూస్ అయితే వేసుకొని వెళ్ళాలి. షూస్ లేకపోతే అసలు అలౌ చేయరు. చెప్పల్స్ అయితే అస్సలు అలౌ చేయరు. మీరు డ్యూటీకి వెళ్ళే ముందే షూస్, ట్రైనింగ్లోనైనా జాబ్లో, అసలు మీరు అమెజాన్ వేర్ హౌస్లో అడుగు పెడుతున్నారంటే మీకు కంపల్సరీగా షూస్ అయితే ఉండాల్సి. ఇక డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి 2 షిఫ్ట్స్ ఉంటాయండి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ మీరు 8 to 8:15 మధ్యలో మీరు బస్ దగ్గరికి వచ్చేసి బస్ ఎక్కాలి. అక్కడికి మీకు అమెజాన్ వేర్ హౌస్కి వచ్చేలోపు 8:30 అట్లా అవుతుంది. 8:30 టు మళ్ళీ మీకు 6:30 వరకు అయితే డ్యూటీ ఉంటుంది. లంచ్ బ్రేక్ వచ్చేసి 1 అవర్ అయితే మీకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 1 to 2 వరకు అయితే లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు మీకు. యాక్చువల్లీ డ్యూటీస్ 8.5 అవర్స్ మాత్రమే ఉంటుంది. కాకపోతే మనల్ని 2 అవర్స్ ఎక్కువ ఉంచుతారు. సో ఆ 2 అవర్స్కి కూడా మనకి ఓటీ యాడ్ చేసి మనకు శాలరీ అనేది వస్తుంది. 2 అవర్స్కి మనకి ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేస్తారు. నైట్ షిఫ్ట్కి అయితే మనం 7 o'clockకి షార్ప్ 7 o'clockకి మనం డ్యూటీ లొకేషన్స్లో అయితే ఉండాలి. 7 to మార్నింగ్ 5:30 వరకు అయితే డ్యూటీ లొకేషన్స్లో ఉండాలి. ఇది నైట్ షిఫ్ట్ టైమింగ్స్. మీకు నైట్ షిఫ్ట్కి బస్ అవైలబిలిటీ ఉంటుంది, మీకు మార్నింగ్ షిఫ్ట్కి ఉంటుంది. అంటే మీ బస్సెస్ అక్కడ పెడతారు అని చెప్పిన కదా మ్యాప్, ఆ మ్యాప్లో ఏ లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ నుంచి మీకు మార్నింగ్ షిఫ్ట్కి బస్ ఉంటుంది, నైట్ షిఫ్ట్కి బస్ ఉంటుంది. ఆ బస్సెస్లో అయితే మీరు రావచ్చు. బస్కి ఛార్జెస్ అయితే ఏమి ఉండవు, బస్ మాత్రం ఫ్రీనే ఉంటుంది. ఇక వీక్ ఆఫ్ విషయానికి వస్తే మీకైతే వీక్లీ 2 వీక్ ఆఫ్స్ ఉంటాయండి. ఎన్ని వీక్ ఆఫ్స్ ఉంటాయి? 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అంటే మీరు జస్ట్ 5 రోజులు పని చేయాలి, 2 రోజులు అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. మీ వీక్ ఆఫ్ రోజు, మీకు 2 రోజులు వీక్ ఆఫ్ అని చెప్పా కదా, మీ ఫస్ట్ వీక్ ఆఫ్ రోజు వేర్ హౌస్ నుంచి కాల్ చేసి మీరు డ్యూటీకి వస్తారా అంటే మీకు ఓటీ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని అడిగితే మీరు వెళ్ళొచ్చు. మీరు వెళ్తే మీకు ఆ రోజు ఓటీ మనీ అనేది యాడ్ అవుతాయి అన్నమాట.
అంతేగా మీరు ఓటీ చేయాలి అని అనుకుంటే మీరైతే వెళ్ళొచ్చు. కానీ మీకు వీక్ ఆఫ్ మీరు ఫస్ట్ రోజు ఓటీ చేశారు కదా! మళ్ళీ సెకండ్ రోజు కూడా మీకు కాల్ వచ్చి మీరు ఓటీ చేస్తారా అంటే, చేస్తాం అని మాత్రం మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే యాజ్ ఏ డ్యూటీ చేసే పర్సన్ ఎవ్వరైనా సరే 6 డేస్ వర్క్ చేయాలి. 1 డే అయితే వీక్ ఆఫ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో, మీరు 5 డేస్ వర్క్ చేశారు. 6థ్ డే మీకు వీక్ ఆఫ్. అయినా ఓటీకి వెళ్లారు. ఓకే. మీకు సెకండ్ డే వీక్ ఆఫ్ రోజు కూడా ఫోన్ చేసి మీరు ఓటీ చేస్తారని అడిగితే మీరు చెప్పేసేయండి. లేదు సార్, నేను ఆల్రెడీ 6 డేస్ వర్కింగ్ డేస్ అయిపోయినాయి. నేను ఈరోజు వీక్ ఆఫ్ తీసుకుంటాను. నేను ఈరోజు రాను అని చెప్పేసేయండి. ఎవ్వరు మిమ్మల్ని ఏం అనరు. కానీ మీరు చెప్పకుండా అలా మాత్రం వెళ్ళొద్దు. వెళ్తే మీకు ఆ రోజు పేమెంట్ మాత్రం ఉండదు. మీరు డ్యూటీకి వెళ్ళగానే మీరు లొకేషన్స్కి వెళ్ళే ముందే పంచ్ మిషన్స్ అనేవి ఉంటాయి. అందరూ అక్కడ పంచ్ కొడతా ఉంటారు. మీకు తెలిసిపోతుంది మీరు వెళ్తున్నప్పుడు. మీరు కూడా అక్కడ పంచిన్ అనేది చేయాలి. మీరు డ్యూటీకి వెళ్ళే ముందు పంచిన్ అనేది చేయాలి. మీరు డ్యూటీ అయిపోయినాక బయటకు వచ్చే ముందు కూడా పంచ్ అవుట్ చేయాలి. ఇంకా మీరు లంచ్కి వెళ్తారు కదా, లంచ్ బ్రేక్లో వెళ్ళేటప్పుడు కూడా పంచ్ అవుట్ అనేది చేయాలి. లంచ్ తినడానికి వెళ్ళే ముందు పంచ్ అవుట్ చేసేసి మీరు లంచ్కి వెళ్ళాలి క్యాంటీన్కి. అక్కడ లంచ్ కంప్లీట్ అయ్యాక మీరు మళ్ళీ లొకేషన్కి వచ్చే ముందు మళ్ళీ మీరు పంచ్ ఇన్ చేయాలి ఖచ్చితంగా. ఈ విషయం కూడా మీరు మర్చిపోద్దు. లంచ్కి వెళ్ళే ముందు పంచ్ అవుట్ చేయాలి. లంచ్ అయిపోయి లొకేషన్కి వస్తున్నప్పుడు పంచ్ ఇన్ కూడా. అండ్ ఇంక ఈ మార్నింగ్ రాగానే పంచిన్ అయిపోగానే ఎవరి లొకేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ లొకేషన్స్లో మీకు బ్రీఫింగ్ అనేది ఉంటుంది. అంటే బ్రీఫింగ్ అంటే ఇప్పుడు నిన్న వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్లో ఎవరు మంచి చేశారు మంచిగా చేసిన వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు. అంటే వీళ్ళు పలానా వాళ్ళు మంచిగా వర్క్ చేశారు అని వాళ్ళకి క్లాప్స్ కొట్టిపిస్తారు. ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే ఇన్ని మిస్టేక్ చేస్తున్నారు, ఇన్ని మిస్టేక్స్ చేయొద్దు అని మీకైతే వర్క్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రీఫింగ్ అయితే ఇస్తారు. ఒక 5-10 మినిట్స్ ఆ బ్రీఫింగ్ అనేది ఉంటుంది. మీరందరూ ఆ బ్రీఫింగ్లో గ్యాదర్ అయ్యి వాళ్ళు చెప్పే పాయింట్స్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పే పాయింట్స్ని మనమైతే ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్, లోడింగ్, అన్లోడింగ్. ఇలాంటి జాబ్ రోల్స్ అయితే మనం అమెజాన్ వేర్ హౌస్లో అయితే చూడొచ్చు. ముందుగా మనం పికింగ్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. పికింగ్ జాబ్ రోల్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మనకి అమెజాన్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, అమెజాన్ యాప్, అందులో ఏదైనా ఆర్డర్స్ వస్తే మనకి పికింగ్ వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మనకి స్కానర్స్ అనేవి ఇస్తారు. సో మనకు ఆ స్కానర్లోనే మన వర్క్ అనేది చూపిస్తూ ఉంటుంది. పికింగ్ వాళ్ళకి ఇప్పుడు ఆ పికింగ్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదా, అది తీసుకొని వచ్చి ప్యాకింగ్ వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమి ఇయ్యరు, మధ్యలో ఒకటి ట్రే అనేది ఉంటుంది. ఆ ట్రేలో బాక్సెస్ పెట్టేస్తారు. వీళ్ళు కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ ఆ ట్రేలో పెట్టేసి అక్కడ పెట్టేస్తే అవన్నీ మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ జాబ్ రోల్. ఈ జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పికింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళు జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు. అంటే ఇలా బాక్స్ ప్యాకింగ్ చేయాల్సినవి బాక్స్, ఇప్పుడు కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా కిందే కదా పలిగే ఉంటాయి కదా, కొంచెం సెన్సిబుల్ ఐటమ్స్ ఉంటాయి, వాటికేమో బబుల్ ర్యాపింగ్ అని ఉంటుంది కదా, బబుల్ ర్యాపింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. కొన్నిటికేమో కాటన్ బాక్స్ తోటి ర్యాపింగ్ చేస్తారు. కొన్నిటికేమో నార్మల్గా కవర్స్ ఉంటాయి కదా, వైట్ కవర్స్, ట్రాన్స్పరెంట్, ఆ కవర్స్తో ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ మొత్తం పికింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ని ప్యాకింగ్ చేసి వాటికి లేబులింగ్ ఇస్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి సార్టింగ్. మీకు సింపుల్గా సార్టింగ్ గురించి చెప్పాలంటే సేమ్ ఐటమ్స్ని అన్నిటినీ ఒక దగ్గర పెట్టడం, సేమ్ ప్రోడక్ట్స్ అన్నిటినీ ఒక దగ్గర పెట్టడాన్ని సార్టింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ బుక్స్ అన్నీ ఒక దగ్గర, పెన్స్ అన్నీ ఒక దగ్గర, వాటర్ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర. నెక్స్ట్ అంతే ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని వాటి సైజ్ని వాటి కలర్ ఏ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్గా డివైడ్ చేసి సపరేట్ చేసి పెట్టేదాన్ని సార్టింగ్ అంటారు. బయట నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని వెహికల్ నుంచి దింపి వేర్ హౌస్లో పెట్టడానికి అన్లోడింగ్ అంటారు. అంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని తీసి వేర్ హౌస్లో సెట్ చేస్తారు అన్నమాట. వాటిని అన్లోడింగ్ అంటారు. ఇంకా లోడింగ్ అంటే ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయి కదా, ఈ ఆర్డర్స్ అన్నిటిని డిస్పాచ్ చేసేయాలి కదా. సపోజ్ వాటిని ఏమంటారు, ఫ్రాంచైజ్ ఉంటాయి, అమెజాన్ ఫ్రాంచైజ్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉంటాయి కదా, ఆ ఫ్రాంచైజ్కి ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి ఈ ఆర్డర్స్ అన్నిటిని ఆఫ్టర్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనమైతే లారీలోకి
ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇవి ఎక్కువ బాయ్స్ ఉంటారు. లోడింగ్ అన్లోడింగ్లో బాయ్స్ మాత్రమే ఉంటారు. సో వచ్చిన ప్రోడక్ట్స్ని అన్లోడ్ చేసుకుంటారు, వెళ్ళాల్సిన ప్రోడక్ట్స్ని లోడ్ చేసుకుంటారు. ఇది లోడింగ్ అండ్ అన్లోడ్. ఇంకా అమెజాన్ వేర్ హౌస్లో మీకు పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. 5 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మీకు వీక్లీ 1 వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. మీరు 5 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. పార్ట్ టైంగా వచ్చి మీకు వీక్లీ 1 వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు, ఆల్రెడీ డిగ్రీ బీటెక్ అలా చదువుకునే వాళ్ళు చాలామంది వేర్ హౌస్లో అయితే ఇట్లా పార్ట్ టైం వర్క్ కూడా చేసుకుంటూ ఉంటారు మనీ కోసం. సో ఈ ప్రమోషన్ విషయానికి వస్తే మీకైతే ప్రమోషన్స్ కూడా ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు మీరు వర్క్ బాగా చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ మీకు అంబాసిడర్గా మీకైతే ప్రమోషన్ ఇస్తారు. అంబాసిడర్ అంటే నథింగ్ బట్ ఏదో టీమ్ లీడర్ టైప్లో. అంటే మీ టీంకి ఇప్పుడు సపోజ్ మీ పిక్కింగ్ టీంలో మీరు మంచిగా వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని అంబాసిడర్ చేస్తారు. అంబాసిడర్ అంటే ఏంటి? టీమ్ లీడర్ టైప్లో మీరు మీ టీంకి లీడ్ చేస్తున్నారు. వాళ్ళందరూ వర్క్ మంచిగా చేస్తున్నారా లేదా, కొంచెం మీరు మీ వర్క్ కొంచెం తగ్గించి కొంచెం మీరు చూసుకుంటూ ఉండాలి. దాన్ని అంబాసిడర్ అంటారు. నెక్స్ట్ మీకు అంబాసిడర్కి కూడా మీ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనుకోండి, మీ వర్క్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని సూపర్వైజర్ కూడా చేస్తారు. ఫస్ట్ అంబాసిడర్, మీరు అంబాసిడర్కి కూడా మంచి మీ వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని సూపర్వైజర్ కూడా చేస్తారు. సూపర్వైజర్కి కూడా ప్రమోషన్ అనేది ఇస్తారు. మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ అయితే అమెజాన్ వేర్ హౌస్లో ఎదగవచ్చు. నిజంగా మీరు నార్మల్గా ఫస్ట్ ప్యాకింగ్లోనో జాయిన్ అయినా కూడా తర్వాతకి మీ వర్క్ పర్ఫార్మెన్స్, మీ క్లెవర్నెస్ ఇవన్నీ వాళ్ళకి నచ్చితే మీరు స్టెప్ బై స్టెప్ కూడా ఎదగవచ్చు. మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డెఫ్ అండ్ డమ్ అంటే చెవిటి మూగ వాళ్ళకు కూడా అమెజాన్ వేర్ హౌస్లో జాబ్స్ అయితే ఉంటాయండి. మరి వేరే కంపెనీస్లో డెఫ్ అండ్ డమ్ వాళ్ళని జాయిన్ చేసుకుంటారో చేసుకోరో నాకైతే తెలియదు, నేనైతే ఎక్కడ చూడలేదు. బట్ అమెజాన్ వేర్ హౌస్లో మాత్రం డెఫ్ అండ్ డమ్ చెవిటి మూగ వాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉంటాయండి. వాళ్ళకి సపరేట్గా ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. వాళ్ళకి డ్రెస్సెస్ వాళ్ళే ఇస్తారనుకుంటా, అమెజాన్ వాళ్ళే ఇస్తారనుకుంటా. వాళ్ళకైతే డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది. వాళ్ళని కూడా ఏం తక్కువ చేసి ఏం ట్రీట్ చేయరు, అందరినీ సమానంగానే చూస్తారు. వాళ్ళకు కూడా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. సో మీకు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం ద్వారా ఎవరికైనా నిజంగా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా నిజంగా జాబ్ నీడ్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే జెన్యూన్ వీడియో అండి, ఎలాంటి ఫ్రాడ్ అయితే కాదు. మీకు అంతగా డౌట్ ఉంటే శంషాబాద్ వచ్చి కూడా మీరు కనుక్కోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా నిజంగా జాబ్ యూస్ఫుల్ ఉన్న వాళ్ళ దాకా ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది ఈ వీడియోని పుష్ చేస్తుంది. అప్పుడు నిజంగా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని ఒక చిన్న ఆశ. అది మీ ద్వారా జరిగితే ఇంకా సంతోషం. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.